దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క ఆదివారము దేవుని ఆరాధించే మరి దినం. ఈ యొక్క ఆదివారము దినమున మనమందరము దేవుని మందిరములో కూడి దేవుణ్ణి ఆరాధించుకునే రోజు. ఇది విశ్రాంతి దినము అని కూడా పిలవవచ్చు, అలాగే పునరుత్థాన దినము అని కూడా పిలవవచ్చు. సో మరి విశ్రాంతి దినము ఆనాడు యూదులు సాటర్డే అనగా శనివారము జరుపుకునేవారు. కానీ నేడు ఆదివారము విశ్రాంతి దినముగా మరి క్రైస్తవులు పరిగణించి మరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి దేవుడు ఏర్పాటు చేసిన పునరుత్థాన దినమునే విశ్రాంతి దినము అని పిలుస్తున్నాం. ఏది ఏమైనా కూడా దేవుణ్ణి స్తుతించడానికి ఒక రోజంటూ కావాలి కనుక మరి ఆ రోజు అది ఆదివారము. ఆది అనగా మొదటి, వారంలో మొదటి రోజును ఆదివారము అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే సండే అంటారు. సండే అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది గనక మరి అది సండే అని పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. సరే, ఏది ఏమైనా కూడా ఆదివారం నాడు దేవుని మందిరంలో ప్రతి ఒక్కరము చేరి మరి దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. దేవుని యొక్క మాటలు మనము వినడానికి దేవుని మందిరంలోకి వచ్చాం. దేవుని మందిరములో మరి మాటలు, దేవుని మాటలు వినాలంటే మరి వినగలిగే మనస్సుతో మనం ఇక్కడికి రావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి సమయాన మరి దేవుని యొక్క వాక్యములోకి వెళ్ళే ముందు మరి కృపాదీవెన గాస్పెల్ మినిస్ట్రీస్ మరి హైదరాబాద్ మరి మీకు స్వాగతం పలుకుతుంది. మరి యొక్క కృపాదీవెన మినిస్ట్రీ మరి దాదాపు 5-6 సంవత్సరాలు మరి ఇది మరి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా ప్రకటించడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరి దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు, దేవుడు న్యాయస్థుడు, దేవుడు న్యాయాధిపతి, దేవుడు రాజులకు రాజు, దేవుడు ప్రభువులకు ప్రభువు, దేవుడు అద్వితీయ సత్య దేవుడు అనగా దేవుడు మరొకడు లేడు అని చెప్పుకోవడానికి ఇలాంటి మరి దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇంకా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేర్లు పెట్టబడుతున్నాయి. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామంటే మరి మనం ఎంత అదృష్టవంతులం. హల్లెలూయా, దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను మరి బట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నాం కాబట్టి ఆయన కృపను బట్టి మనం ఈరోజు బ్రతికి ఉన్నాం. అందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ప్రతి క్రైస్తవుడికి మరి క్రీస్తు పైన ఏముండాలండి? విశ్వాసము ఉండాలి. విశ్వాసము. సో ఆ విశ్వాసం గురించి మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దయచేసి మరి అందరూ మరి కళ్ళు మూసి మరి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కనుక మనము కళ్ళు మూస్తే, శారీరపు కళ్ళు మూస్తే ఆత్మీయ నేత్రాలు తెరుచుకుంటాయి. ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరుచుకుంటావో ఆత్మగల దేవుడు నీకు కనిపిస్తాడు. ఎందుకంటే నీ మనస్సంతా ఆత్మీయ దేవునిపై ఉంటుంది. నువ్వు ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు దేవుడు నీ హృదయాన్ని తాకుతాడు, నీ హృదయంలోకి వస్తాడు నీవు ఆహ్వానిస్తే. అలాంటి గొప్ప దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలోకి రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి నువ్వు పిలుస్తున్నావా? అందుకే మరి మనము కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రార్థిస్తాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఆదివారం రోజు ఈ విధముగా ప్రభువా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ నామాన్ని ఘనపరుచుటకు ప్రభువా మీరిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి అయా నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రభువా మరి నీ యొక్క మాటలు వినడానికి ప్రభువా మేమందరము కూడి నీ మందిరములో చేరి ప్రభువా నీ మాటలు వినడానికి మా హృదయము, మా మనస్సు, మా చెవులు
ప్రభు మా ధ్యానము అంతా నీపైనే పెట్టి నీ మాటలు వినగలిగే మంచి మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయవాడా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. వాక్యము విని ప్రభువా మరి ఆ ప్రకారంగా మరి అర్థం చేసుకొని మరి నడుచుకొని విశ్వాసములో స్థిరపడి బలపడే గొప్ప నాయన మరి నిరీక్షణ మరి బిడ్డలందరికీ దయచేయమని మేము ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయవాడా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ కొద్ది మనవులు అడిగి ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ మరి ఈ యొక్క కృపా దీవెనలో మరి దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం. మరి ఆదివారము దేవుని యొక్క సన్నిధిలోకి మనం చేరి మరి దేవుని మాటలు వినడానికి మనం వస్తూ ఉంటున్నాం. దేవుని మాటలు దేవుని సన్నిధిలోనే వింటాము, బయట ఎక్కడ వినము. కాబట్టి దేవుని సన్నిధి అనేది మరి అది ఎంతో భాగ్యవంతమైనది. మనమందరము అలాంటి దేవుని సన్నిధిలో చేరి పరిశుద్ధుణ్ణి మనము స్తుతిస్తున్నాము అంటే అలాంటి పరిశుద్ధమైన దేవుడు మరొకడు లేడని విశ్వాసము మనకు ఉంది. అలాంటి విశ్వాసాన్ని మరి ఇంకా స్థిరపరచుకోవాలంటే బలపరుచుకోవాలంటే మనం దేవుని మందిరానికి రాక తప్పదు. సో కాబట్టి మరి కొన్ని దేవుని మాటలు మనం విందాం. ముఖ్యంగా మరి గలతీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం చూసుకుందాం. గలతీయులకు అపోస్తుడైన పౌలు మరి గలతీయులకు రాశాడు మరి పత్రిక. మరి గలతీ ప్రాంతంలో ఉన్న వారికి గలతీయులకు రాసిన పత్రిక, కొరంతి ప్రాంతంలో ఉన్న వారికి కొరంతీయులకు రాసిన పత్రిక, రోమా సామ్రాజ్యంలో ఉన్న వాళ్లకు మరి రోమీలకు రాసిన పత్రిక, అలాగే మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటే ఫిలిప్పు దేశంలో ఉన్న వారికి, అలాగే ఎఫెసు దేశంలో ఉన్న వారికి మరి రాసిన పత్రిక అని ఈ యొక్క పత్రికలు మరి అపోస్తలుడైన పౌలు రచించాడు. ఎన్నో లేఖలు రాశాడు. మరి అలాంటి పౌలు మరి ఇక్కడ గలతీయులకు కూడా రాస్తూ ఉన్నాడు. అలా రాస్తూ ఉన్నప్పుడు ఒక మాట మనం చూసుకుందాము. 3వ అధ్యాయము మరి 12వ వచనము చూసుకుందాం. 12, 13, 14 వచనాలు మనం చూసుకుందాం. అయితే ఇక్కడ ఏమంటున్నట్టే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులు ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. మ్రాను మీద, మ్రాను అనగా సిలువ మ్రాను. ఈ సిలువ మ్రాను మీద వ్రేలాడబడిన వాడు, శిక్షించబడిన వాడు అందరికంటే మరి ఘోరమైన నేరము చేసిన వాడు. ఆ రోజుల్లో మరి ఆ రోమా సామ్రాజ్యంలో మరి ఆ ఐగుప్తు దేశంలో మరి చివరి శిక్ష ఏది అంటే సిలువలో వ్రేలాడటము. అలాగే సిలువ మ్రాను పైన వ్రేలాడి అతడు చనిపోయే వరకు హింసించి చనిపోయిన తర్వాత తీసి అదే రోజు సమాధి చేయటము ఆనవాయితీ. ఆనాడు ఐగుప్తీయులకు రోమీయులకు అది ఆనవాయితీ. ఆ రోమా ప్రభుత్వం వారు ఆ విధంగా శిక్షించేవారు. వాళ్ళు చేసిన క్రియలను బట్టి, వాళ్ళు చేసిన నేరములను బట్టి మరి వారికి శిక్ష ఆ విధంగా ఉండేది. వాళ్ళు శాపగ్రస్తుడు అని బైబిల్లో ఉంది. ఎందుకంటే సిలువలో వ్రేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. అయితే మరి యేసుక్రీస్తు కూడా మరి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఏమయ్యాడు?
శాపగ్రస్తుడుగా అయ్యాడు. అంటే నీ శాపములను, నీ పాపములను, నీ దోషములను, నీ యొక్క అతిక్రమ క్రియలను ఆయన పైన వేసుకున్నాడు. ఎంత మాట అండి ఇది! ఆయన పైన వేసుకున్నాడు గనుక మరి ఇక్కడ ఏమంటున్నాడంటే శాపగ్రస్తుడు అని అంటున్నాడు. శాపగ్రస్తుడు అనగా మరి అందరి చేత తృణీకరించబడినవాడు, నేరస్తులనే మాత్రమే సిలువ వేస్తారు. ఘోరమైన పాపములను చేసిన వాడిని నేరస్తులుగా పరిగణించి మరి ఆ సిలువలో మ్రేలాడదీయబడతాడు. అలాంటి శాపగ్రస్తుడు మరి యొక్క అధ్యాయంలో మనం చూస్తే క్రీస్తు యేసు మన నిమిత్తము శాపగ్రస్తుడుగా మారినట్టుగా చూస్తున్నాం. చూడండి ఎంత బాధండి! మరి అలాంటి దేవుడు మరి నీకు నాకు మరి ఇప్పుడు ఉన్నాడు. నీ పాపములను, నా పాపములను, నీ అపరాధములను, నా అపరాధములను, నీ తప్పిదములను, నా తప్పిదములను, మనందరి తప్పిదములను భరించిన వాడు ఒకే ఒక్క దేవుడు, ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ నీతిమంతుడు అని ఒక మాట మనం చూస్తున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము మరి యొక్క 12వ వచనంలో నీతిమంతుడు. మరి నీతిమంతుడు ఎలా మనము ఇతడు నీతిమంతుడు అని తీరుస్తాము? మనం చెప్పగలుగుతామా? నీతిమంతుడని మనం చెప్పగలుగుతామా? నీతిమంతుడు అంటే ఎలాంటి అన్యాయము చేయని వాడు నీతిమంతుడు, ఎలాంటి పాపము చేయని వాడు నీతిమంతుడు, ఎలాంటి దోషక్రియలు చేయని వాడు నీతిమంతుడు, అపరాధములు చేయనివాడు నీతిమంతుడు, అబద్ధములు ఆడనివాడు నీతిమంతుడు, దొంగతనము చేయనివాడు నీతిమంతుడు, నరహత్య చేయనివాడు నీతిమంతుడు, వ్యభిచారము చేయనివాడు నీతిమంతుడు. ఇలాంటి నీతికి ఉండే లక్షణాలు మనం బైబిల్లో ఎన్నో చూస్తుంటాం. అందుకే చిన్న పాపమైన, అది పెద్ద పాపమైన, పాపము పాపమే. చిన్న పామైన, పెద్ద పామైన, పామే. పాము మధ్యలో మనము పెట్టామనుకో, ఇంకో పెట్టామనుకో, అప్పుడు ఏమవుతుంది? పాముకు మధ్యలో పెడితే పాపము అవుతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి పాపము అనే దానికి మధ్యలో పెడితే పాపము అవుతుంది, తీసేస్తే పాము అవుతుంది. మరి ఆనాడు హవ్వ దగ్గరికి ఏం వెళ్ళింది? పాము వెళ్ళింది, పాలు చేర్చింది, పాపముగా మార్చింది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మరి ఈ విధంగా మరి పాపం అనేది లోకములో ప్రవేశించింది. మరి సాతానుడు మరి దేవుని యొక్క సంకల్పాన్ని చెడగొట్టవలనని, నరులను చెడగొట్టవలనని, మరి భూమిని అంతా పాపంతో నింపవలనని మరి సాతానుడు ఆనాడే దేవునికి వ్యతిరేకమైన క్రియలు మరి హవ్వ ద్వారా మొదలుపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హవ్వలో మరి పాపము అనేది మరి ప్రవేశింపచేసి మరి అది అబద్ధములాడింది, అది మోసం చేసింది, మరి పాపములో పడివేసింది హవ్వను. అందుకే ఈ పాపం అనేది హవ్వ ద్వారా మరి ఆదాము ద్వారా జనాంగానికి, అలా ప్రజలు అన్ని భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు ఈ యొక్క పాపం అనేది అంటుకుంది. సో కాబట్టి దీని ద్వారా ప్రతివాడు కూడా పాపము చేసిన వాడు అని అర్థం. అందుకే మరి మనము పాపులము అని చెప్పక తప్పదు. కొంతమంది ఏమంటారంటే మీరే పాపులు, మేము కాదు అని అంటారు. కాదు అన్నవాడు మూర్ఖుడు. మేము పాపులము కాదు అని అన్నవాడు మూర్ఖుడు. ఎందుకంటే వాడికి చిన్న అబద్ధం మాట్లాడినా అది పాపమే అన్న సంగతి వానికి తెలియదు. మోసము చేసినా, బూతు మాటలు మాట్లాడినా, వ్యంగ్యంగా మాట్లాడినా, ఎలాంటి మాటలు మాట్లాడినా అది పాపము అన్న సంగతి వాడికి తెలియటం లేదు. కాబట్టి వాడు మూర్ఖుడే. కాబట్టి ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడికి ఉండే లక్షణాలు ఇన్ని లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు మరి కలిగిన వాడు నీతిమంతుడు. మరి ఆ నీతిమంతుడు ఎవరిపైన విశ్వాసం ఉంచాలని చెప్పేసి దేవుని వాక్యం చెబుతుంది.
మరి బైబిల్లో ఏమంటుందంటే నీతిమంతుడు ఎవరి ద్వారా దేని ద్వారా మరి నీతిమంతుడని తీర్చబడతాడు అంటే నీతిమంతుడు ఒక విశ్వాస మూలముగా నీతిమంతుడు అని తీర్చబడతాడు. మరి యోబు మరి దేవుని పైన విశ్వాసం ఉంచాడు గనుక మరి యోబు కూడా నీతిమంతుడు అని చెప్పి దేవుని వాక్యము మరి సెలవిస్తూ ఉంది. మరి అలా నీతిమంతుడు అనగా దేవుని యందు విశ్వాసము 100% ఉంచిన వాడే నీతిమంతుడు. అలాంటి నీతిమంతుడు ఈ భూమి మీద మరొకరు లేదు. అందుకే రోమపత్రికలు మనం చూస్తాము, నీతిమంతుడు కలడేమోనని ఆకాశము నుండి దేవుడు భూమిపైకి తేరి చూడగా అందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారని చెప్పేసి రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతివాడు కూడా పాపము చేసి దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. అందుకే మరి నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కొంతమంది ఏమంటారంటే మేము ఏ దోషం చేయలేదు, మేము ఏ పాపం చేయలేదు, మేము ఏ తప్పులు చేయలేదు అని చెప్పేసి కొంతమంది తనకు తానే మరి సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు. మేము నీతిమంతులమని, లేక మేము మంచి వాళ్ళమని, మేము ఎవరిని చెడగొట్టలేదని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే సర్టిఫికెట్ ఇస్తే అది చదవదు. అది నేను చదువుకున్నానని చెప్పేసి ఇంట్లో చదువుకున్న వాడికి సర్టిఫికెటే లేనప్పుడు వాడు చదువు నిరర్థకమది, అది వ్యర్థమది. కానీ అదే స్కూల్లో చదివి నువ్వు అక్కడ పరీక్ష రాసి నువ్వు పాస్ అయితే నీకు ఒక ప్రభుత్వము ఒక సర్టిఫికెట్ ఇస్తుంది, యు ఆర్ ఎడ్యుకేటెడ్ అని, యు ఆర్ పాస్డ్ సో అండ్ సో క్లాస్ అని, సో అండ్ సో కాలేజ్ అని చెప్పేసి నీకు ఒక సర్టిఫికెట్ ఇస్తుంది. ఆ సర్టిఫికెట్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా అది నీకు చెల్లుబాటుగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే ఒక నీతిమంతుడు చెల్లుబాటు కావాలంటే దేవుని పైన నీకు విశ్వాసము ఉండాలి. అలాంటి విశ్వాసం ఉన్నప్పుడే నీవు దేవునికి కుమారుడుగా ఉంటావు, కుమార్తెగా ఉంటావు, దేవుని బిడ్డగా ఉంటావు, నీవు పరలోక పౌరుడిగా నీవు మారుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, విశ్వాసము లేకపోతే ఎప్పుడో ఒకరోజు మరణించును. అంటే విశ్వాసము లేకుండా అవిశ్వాసముతో ఉండి మరణిస్తే నీకు పరలోకము లభించదు. కొంతమంది ఏమంటున్నారంటే ఈ మధ్యలో నేను కొన్ని ఇంటర్వ్యూలు చూశాను, క్షమించండి, హల్లెలూయా. మరి ఇంటర్వ్యూలో చూస్తే ఎలా ఉంటుందంటే మీ పేరేంటి అని అడుగుతారు. నా పేరు సో అండ్ సో అంటాను. మీ తండ్రి పేరేంటి, మీ తాత పేరేంటి, మీ ముత్తాత పేరేంటి అని అంటే వాళ్ళ పేర్లన్నీ మరి అన్యులుగా ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు అన్యుల పేర్లే ఉంటాయి. మరి అలా పేర్లు ఉన్నప్పుడు మీరు మా వాళ్ళే అని అంటారు. అరే మీ వాళ్ళమే బాబు, మేము మీ వాళ్ళమే, ఈ భారతీయులమే, ఇక్కడ పుట్టిన వాళ్ళమే, ఇక్కడ గాలి పీల్చుకుంటున్న వాళ్ళమే. కానీ ఈ భూమిని ఎవరైతే సృష్టించారో, ఈ గాలిని, ఈ భూమిని, ఈ నీటిని, ఈ యొక్క సముద్రమును, ఈ యొక్క కొండలను, ఇవన్నిటిని, ఈ సృష్టినంతా సృష్టించిన వారిని పూజిస్తున్నాం మేము. మరి నువ్వెవరిని పూజిస్తున్నావు? ప్రశ్నిస్తున్నాం మీకు. మరి ఈ వాక్యము వింటున్న దేవుని బిడలారా, మరి నువ్వు ఎవరిని పూజిస్తున్నావు? నీతో మాట్లాడే దేవుణ్ణి పూజిస్తున్నావా? ఎవరిపైన నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు అనేది దేవుడు ఈ యొక్క ఆదివారం నాడు నీతో మాట్లాడుతున్న మాట. అందుకే అంటాడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసము లేకపోతే, అవిశ్వాసముతో నీవు ఉంటే, వేరే వాటిపైన నీవు ఒకవేళ నువ్వు దేవుని నామము కాకుండా మరి వేరే వాటి మీద నీ యొక్క విశ్వాసం ఉంచితే అవి వ్యర్థమైనవి. నీ విశ్వాసము వ్యర్థము. ఎందుకంటే నిజమైన వాటి మీదనే నీకు విశ్వాసము ఉంచాలి. ఒరిజినలే, డూప్లికేటే. కాబట్టి ఒరిజినల్ అనగా రియాలిటీ, సత్యమైన దేవుణ్ణి పైన నీవు విశ్వాసం ఉంచితేనే నీవు మరణించినా మళ్ళీ జీవిస్తావు. హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసు నందున్న వారు మొదట లేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు యేసు నందు నీవు విశ్వాసం ఉంచితే నీవు చనిపోయినా కూడా బ్రతుకుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇలాంటి మాటలు ఎక్కడైనా ఉన్నాయా? ఏ గ్రంథంలోనైనా ఉన్నాయా?
మరి నీవు చనిపోయినా తిరిగి బ్రతుకుతావు. ఆ బ్రతుకు శాశ్వత కాలం ఉంటుంది. ఆ శాశ్వత కాలం అనేది ఆ శాశ్వత రాజ్యంలో నీవు ఆత్మీయ దేవుడైన ఆ యొక్క యేసు ప్రభుతో నీవు జీవిస్తూ ఉంటావు. కలకాలము జీవిస్తావు, ఎల్లకాలము జీవిస్తావు, శాశ్వత కాలము జీవిస్తావు. ఆ శాశ్వతుడైన దేవుని కుడి పార్శ్వమున నీవు కూర్చుంటావు. అందుకే క్రీస్తు యేసు అంటాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ప్రతి ఒక్కరికి నివాసములు కలవు. ప్రతి ఒక్కరికి నేను భవనములు కట్టించదను. ప్రతి ఒక్కరికి స్థలం ఇస్తాను. ప్రతి ఒక్కరికి నా యొక్క పరలోక రాజ్యములో ప్రతి వారికి కూడా అక్కడ ఇల్లులు నేను కడతాను అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఎన్నో ఆస్తులు సంపాదించుకుంటారు, కోటాను కోట్ల డబ్బులు సంపాదించుకుంటారు. కానీ ఒకరోజు ఇవన్నీ విడిచిపెట్టి పోవలసిందే అనే నగ్న సత్యాన్ని గ్రహించడం లేదు. నువ్వు సంపాదించుకో, ఎంతైనా సంపాదించుకో, కానీ అది ఈ లోకములు ఒకరోజు నువ్వు విడిచిపెట్టి వెళతావన్న సత్యాన్ని గ్రహించు. దేవుని బిడ్డ, మరి గ్రహించు, గమనించు, దేవుని మార్గములో పయనించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు పిలుచుకునే వరకు నీవు జీవిస్తూనే ఉంటావు. హల్లెలూయా. అయితే ముదిమి వచ్చు వరకు, పుట్టినది మొదలుకొని ముదిమి వచ్చు వరకు సంకన ఎత్తుకొని వాడను నేనే అని అంటాడు దేవాతి దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. మరి ఎవరైనా ఇలాంటి మాటలు పలికారా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి నీతిమంతుడైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, మనందరినీ ప్రేమిస్తున్నాడు. నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నా కుమారుడా, నా ఉపదేశము వినుము, నా మందిరంలోనికి రా, నన్ను స్తుతించు, నన్ను ఆరాధించు, నిన్ను ఉన్నత స్థానంలో నిలబడతానంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇలా పిలిచే దేవుడు ఎవరండి? ఆలోచన చేయండి. దేవుని వాక్యము వింటున్న దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీ విశ్వాసం ఎవరిపైన ఉంది? అందుకే ఒక ఉదాహరణ ఒకటి చూసుకుందాం. అబ్రహాము కాలంలో మనం చూసుకుందాము. అబ్రహాము మరి తన యొక్క కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వడానికి ఒక మాట మాట్లాడతాడు. ఇక్కడ ఆదికాండము 22వ అధ్యాయం మనం చూసుకుందాం దయచేసి. మరి దేవుని బిడ్డలారా, మీ దగ్గర వాక్యం ఉన్నట్లయితే మీరు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే 22వ అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుకుందాము. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు కూడా పరిశోధిస్తాడు, దేవుడు కూడా పరిశీలిస్తాడు, దేవుడు కూడా పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనము నెగ్గాలి, ఆ పరీక్షలో మనము విజయము పొందాలి. అదే విశ్వాసము, అదే దేవునికి నీకు ఉన్న అవినాభావ సంబంధము, అదే విశ్వాస బంధము, అదే యేసు రక్త బంధము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు ఇక్కడ, దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఎంత గొప్ప ధన్యత అండి. అబ్రహామును ఇక్కడ పిలుస్తున్నాడు. ఏమని? అబ్రహామా అని పిలుస్తున్నాడు. అంటే దేవునికి తెలుసు ఈయన పేరు అబ్రహాము అని. అలాగే దేవునికి తెలుసు నీ పేరేమిటో, నీతోనే మాట్లాడతాడు. అందుకే అబ్రహామా అని పిలిచిన ఆ దేవుడే ఇప్పుడు నిన్ను కూడా నీ పేరు పెట్టి పిలుస్తున్నాడని గ్రహించు సోదరుడా, సోదరి. ఎందుకంటే అబ్రహామా అని ఆయనను పిలిచినప్పుడు ఆయన ఎవరు నువ్వు అని అన్నాడా? అబ్రహాం అన్నాడా? అనలేదు. అక్కడ ఏమంటున్నాడు? అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అన్నాడు. చిత్తము ప్రభువా అన్నాడు. అంటే ఎంత వినయము, ఎంత విధేయత, ఎంత భయము. మరి దేవునికి ఆయన భయపడినట్టుగా, లోబడినట్టుగా, విధేయత చూపినట్టుగా, మరి ఆయన మాటను అంగీకరించినట్టుగా మరి అబ్రహాము అక్కడ విధేయత చూపుతున్నాడు. ఎలాంటి విధేయత చూపుతున్నాడంటే విశ్వాసముతో కూడిన
విధేయత చూపుతున్నాడు. హల్లెలూయా. అలాంటి విశ్వాసంతో కూడిన విధేయత అబ్రహాములో మనం చూస్తాము. అబ్రహాము మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న మరి వ్యక్తి కాబట్టి అబ్రహామును పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అబ్రహామా అని పిలుస్తున్నప్పుడు చిత్తము ప్రభువా అని అనను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోపు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. ఎంత పరీక్ష అండి ఇది! లేక 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 ఒక కుమారుణ్ణి దేవుడే ఇచ్చాడు, వృద్ధాప్యములో ఇచ్చాడు, 100 ఏళ్ల వయసులో ఇచ్చాడు. అలాంటి ఆ కుమారుణ్ణి అబ్రహాము శారీరక తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఆ కుమారుణ్ణి ప్రేమించాడు. కానీ ఆ కుమారుని కంటే ఎక్కువగా దేవుణ్ణి కూడా ప్రేమించాడు. అందుకే చిత్తము ప్రభువా అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? చిత్తము ప్రభువా అంటున్నాడు. కానీ నువ్వెవరో అనలేదు. అయితే ఏంటి అని అనలేదు. నీ కుమారుని నాకు బలిగా ఇయ్యి అని అంటే నేను ఎందుకు ఇస్తా అని అనలేదు అబ్రహాము. ఏమంటున్నాడు అక్కడ? చిత్తము ప్రభువా అన్నాడు. లేక 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 నాకు కుమారుని ఇచ్చావు కదయ్యా, మళ్ళీ నన్ను బలిగా ఇవ్వమని చెప్పేసి అంటున్నావు, అసలు నువ్వు దేవుడివేనా అని కూడా అడగొచ్చు అబ్రహాము. అవునా కదా? మనమైతే అడుగుతాం కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మరి నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని యొద్దకు వెళ్ళి అక్కడ నీ కుమారుణ్ణి మరి దహన బలిగా అర్పించుమని చెప్పాను. చూసారా? ఇక్కడ దహన బలిగా నీ కుమారుని అర్పించు అని చెప్పి మరి అక్కడ చెబుతున్నప్పుడు నేను అర్పించను అని చెప్పి రిజెక్ట్ చేయ ఏం చేశాడు? చిత్తము ప్రభువా అన్నాడు. చిత్తము అనే దాంట్లో ఆయన మొత్తము లోబడ్డట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఆ చిత్తములోనే ఉంది ఆయన విధేయత అనేది. ఆ విధేయత తన యొక్క శారీరపు మరి ఆ మనస్తత్వము మరి ఆ యొక్క ఆత్మీయ గుణగణాలు అతనిలో ఉన్నాయి కనుక మొత్తము ఆయన శిరస్సు వంచి చిత్తము ప్రభువా అన్నాడు. ఎప్పుడైతే శిరస్సు వంచి ఆయన యందు మనము తల వంచి ఆయన ముందు నిలబడతామో మనల్ని మనము సరెండర్ చేసుకున్నట్టు. హల్లెలూయా. మనం సరెండర్ చేస్తున్నాం అంటే లోబడిపోతున్నాం. దేవా నీ మాటకు నేను ఎదిరివ్వలేనయ్యా, దేవా నువ్వు అడిగిన మాటను నేను కాదనలేనయ్యా అని ఆయన మొత్తము సరెండర్ అయిపోతున్నాడు. దేవునికి సరెండర్, తన్ను తాను దేవునికి అర్పించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము తన యొక్క విశ్వాస జీవితంలో విశ్వాస యాత్రలో తనను తాను మొత్తము అర్పించుకున్నట్టుగా, దేవునికి లోబడ్డట్టుగా, దేవునికి విధేయత చూపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ ఆయన విశ్వాసులకు తండ్రి అని ఎందుకు పేరు పెట్టి పిలిచారంటే ఇక్కడ ఒక మాట ఉంది, చూద్దాం దయచేసి. మరి 4వ వచనంలో 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి, అంటే 3 రోజులు నడుచుకుంటూ పోయాడు అక్కడికి, ఆ ప్రాంతానికి, ఆ మోరియా దేశము దగ్గరికి వెళ్ళి 3 రోజులు తన యొక్క గాడిద పిల్లలు తీసుకొని, గొర్రె పిల్లలు తీసుకొని, ఆయనను తీసుకొని మరి అక్కడ వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆ గాడిద పిల్లలు ఎందుకంటే బహుశా మరి దాని మీద ఎక్కి వెళ్ళారో ఏమో మరి బహుశా. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే మరి 3వ రోజు మరి ప్రయాణమై మరి వెళ్ళినప్పుడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, అంటే గాడిదతో ఇక్కడనే ఉండుడి అంటే గాడిదను తీసుకొని వెళ్ళారు. గాడిద మీద బరువులు మోపారు, ఆ కట్టెలు ఉన్నాయి, మరి ఇస్సాకు ఉన్నాడు, అబ్రహాము ఉన్నాడు, అబ్రహాముతో మరి ఇంకొక 2-3 మరి ఉండొచ్చు బహుశా. మీరు ఇక్కడనే ఉండుడి అని అన్నాడు అక్కడ అబ్రహాముతో. అబ్రహాము ఆ యొక్క తనతో వచ్చిన వారిని ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఇక్కడనే ఉండుడి. ఎక్కడ? మోరియా పర్వతము క్రింద భాగంలో మీరు ఇక్కడనే ఉండుడి అన్నాడు. మరి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావని వాళ్ళు ప్రశ్నించలేదు, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావని కొడుకు ప్రశ్నించలేదు. మరి ఇక్కడ తండ్రి తీసుకొని వెళుతున్నప్పుడు తండ్రి మాటకు కూడా ఇస్సాకు లోబడ్డట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఆ యొక్క బలిని అర్పించడానికి మరి అబ్రహాము తన కుమారుణ్ణి వెంట పెట్టుకొని మరి ఆ గాడిద పిల్ల మీద కట్టెలు పెట్టుకొని మరి ఆ మోరియా పర్వతమునకు ఎక్కి వెళ్ళుచుండగా
ఎక్కి వెళ్ళడానికి ముందుగా అక్కడ ఒక మరి తనతో వచ్చిన వారితో ఏమంటున్నాడు ఇక్కడ అంటే 5వ వచనం, తన పనివారితో వెళ్ళాడంట. మరి ఎంతమంది ఉన్నారో పనివారు ఇక్కడ ఏం లేదు లెక్క, కానీ పనివారితో అన్నాడు. బహుశా 2-3 ఉండవచ్చు. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అంటే మోరియా పర్వతము మీదకు వెళ్ళి, బాగా గమనించండి ఇక్కడ, మోరియా పర్వతము మీదకు వెళ్ళి దేవునికి, బ్రాకెట్లో ఉంది ఇక్కడ, దేవునికి మ్రొక్కి, ఏం చేస్తున్నారంటే ఇక్కడ దేవునికి మ్రొక్కి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎవరికి మ్రొక్కి అని రాస్తున్నాడు ఇక్కడ బైబిల్లో, దేవునికి మ్రొక్కి, దేవునికి అని ఉన్నాడు ఇక్కడ. దేవునికి అనగా నిజమైన దేవునికి మ్రొక్కి, ఈ యొక్క సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మ్రొక్కి ఏమంటున్నాడు ఇక్కడ, మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని వారితో చెప్పాను. హల్లెలూయా. మరలా మీ యొద్దకు వచ్చేదమని అన్నాడు, కానీ వచ్చేదను అని అనలే. దయచేసి గమనించండి ఇక్కడ మాటలు, ఎందుకంటే దేవుని యొక్క మాటలు అనగా అబ్రహాము యొక్క విశ్వాసం ఏ విధంగా ఉందో ఇక్కడ మనం చూద్దాం. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన చదువుకున్నాం కదా గణిత పత్రికలో. సో కాబట్టి మరి ఆ నీతిమంతుడు అని అబ్రహామును ఎందుకు తీర్చాడు అని అంటే, ఎందుకు ఆ విధంగా పిలువబడ్డాడు అంటే ఈ యొక్క మాట ద్వారానే. ఎందుకంటే మేము ఆ చోటకు వెళ్ళి మేము మరలా తిరిగి వచ్చేదమని అనగా ఈ ప్లూరల్ అంటే సింగిల్ కాదు, ప్లూరల్ అంటే బహువచనము. ప్లూరల్ అనగా బహువచనము అనగా మేమిద్దరము వెళ్ళి నేను ఒక్కడినే తిరిగి వచ్చేదను అని పలకలా ఇక్కడ అబ్రహాము. అదే ఆయన యొక్క విశ్వాసము. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆ యొక్క పర్వతము మీదకు వెళ్ళి దేవునికి మ్రొక్కి, ఎంత చక్కని మాట అండి. పనిలోకి వెళ్తున్నాడు అక్కడికి. దేవుడు చెప్పింది ఏంటి, నీ కుమారుని నాకు బలిగా ఇవ్వమని చెప్పిన మాట అబ్రహాంకు మాత్రమే తెలుసు, ఇస్సాకు కూడా తెలియదు. మరి అబ్రహాము మరి కట్టెలు మోసుకొని తన కుమారుని వెంటబెట్టుకొని ఆ యొక్క మోరియా పర్వతము మీదకి ఎక్కి వెళ్ళుచుండెను. హల్లెలూయా. అప్పుడు అంటాడు ఇక్కడ చూడండి, ఆ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా, వారిద్దరు అనగా ఇస్సాకు అబ్రహాము ఇద్దరు కూడి వెళ్ళుచుండగా, చూద్దాం ఇక్కడ ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, కుమారుడు అడుగుతున్నాడు, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి, ఎంత చక్కని మాట అండి, నా తండ్రి అని పిలుస్తున్నాడు. అంతేగాని అబ్రహామా అని పిలవాలా తండ్రిని ఎవరైనా పేరు పెట్టి పిలుస్తారా? ఎవరు పిలవరు కదా. అంటే కుమారుడిలో ఏముంది, తండ్రి పట్ల విశ్వాసం ఉంది, తండ్రి పట్ల కుమారుడికి విధేయత ఉంది, తండ్రి పట్ల కుమారుడికి విధేయత, వినయము, లోబడేతనము, ఇవన్నీ ఇస్సాకులో మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే ఇస్సాకు తండ్రి కుమారుల మధ్యలో జరుగుతున్న సంభాషణ ఇక్కడ చూస్తున్నాం. ఏమంటున్నాడంటే ఇక్కడ నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అని ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారంటే తండ్రి కొడుకులు. నా తండ్రి అన్నప్పుడు ఏమి నా కుమారుడా అని పిలిచినప్పుడు నా కుమారుడా అని, అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా, అంటే ఎక్కి వెళ్ళుచున్నప్పుడే అర్థమైపోతుంది ఇస్సాకుకి, ఓహో నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, నిప్పులు ఉన్నాయి, మరి కట్టెలు ఉన్నాయి, మరి కత్తి కూడా ఉంది. కత్తి లేకపోతే డౌట్ రాకపోవునేమో. కత్తి కూడా ఉంది, అబ్రహాము చేతిలో కత్తి ఉంది, ఇస్సాకు చేతిలో కట్టెలు ఉన్నాయి, మరి నిప్పు కూడా ఉంది. ఇవి మోసుకొని వెళుతూ ఉన్నాడు ఇస్సాకు ఆ మోరియా పర్వతము పైకి.
అప్పుడు అడుగుతున్నాడు, నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, కత్తి ఉంది, మరి దహన బలికి గొర్రె పిల్ల ఏది నా తండ్రి అని అడిగినాడు. ఎంత విధేయత చూపాడు తండ్రి పట్ల, ఎంత వినయము చూపించాడు, ఎంత లోబడే తనము చూపించాడు. తండ్రి కొడుకుల మధ్య ఉన్న అవినాభావ సంబంధము, ప్రేమానుబంధము అక్కడ కనపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే అంటాడు ఇక్కడ, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పు కత్తి పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా అప్పుడు నా తండ్రి అని పిలిచెను, నా కుమారుడా అనను. అప్పుడు కత్తెలు ఉన్నవి, దహన బలికి గొర్రె పిల్ల ఉంది, కానీ గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. హల్లెలూయా. దేవుడే గొర్రె పిల్లను చూచుకొనును అని అన్నాడు. ఇది విశ్వాసము. మేము మరలా తిరిగి వచ్చేదము అని చెప్పింది అది విశ్వాసము. ఇది పరిపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన విశ్వాసము అబ్రహాముకు ఉంది. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టారు, దేవుడే పెట్టాడు. విశ్వాసులకు తండ్రి అని అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రి అని పిలిచినప్పుడు ద అబ్రహాం ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పేసి అంటారు. ఇంకా అంటే నమ్మకము, విశ్వాసము ఎవరైతే ఉంటుందో ఆ విశ్వాసులకు మొట్టమొదటి తండ్రి ఎవరు అంటే అబ్రహాము అని చెప్పి మనం పిలుచుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు అబ్రహాము, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అని చెప్పాడు. ఓకే, దేవుడే చూసుకున్నాడు. మరి అక్కడ ఏమంటున్నాడంటే ఇంకా చూచుకొను అని చెప్పాను. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించెను. చూసారా ఎంత ఇదండి. ఏంటి నా తండ్రి, నువ్వు దహన బలి అర్పిస్తానని చెప్పా అనుకున్నా, నేను గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడని అన్నావు, మరి నా చేతులు ఎందుకు కట్టేస్తున్నావు, నన్నెందుకు బలిపీఠం మీద పడుకోబెడుతున్నావు, నేను అంటే నన్ను చంపాలని వచ్చావా, నేను చావను నేను అని చెప్పి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడా? చేయలే. ఎందుకు? తండ్రి మాటకు లోబడ్డాడు, తండ్రి మాటకు విధేయతను చూపించాడు, తండ్రి మాట జవదాటలేదు. హల్లెలూయా. అది కుమారుడు అంటే తండ్రి మాటకు లోబడ్డవాడే నిజమైన కుమారుడు. అలాగే మన తండ్రి ఎవరు అంటే మన తండ్రి యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు మాటకు లోబడ్డవాడే ఆయన కుమారుడుగా పరిగణించబడతాడు. అందుకోసమే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? ఆలోచన చేసుకుందాం. నిజమైన దేవుని పైన నీ విశ్వాసం ఉందా, లేకపోతే లోకములో ఉన్న వాటి మీద నీ విశ్వాసం ఉందా? ఎవరి మీద నీ విశ్వాసం ఉంది? నీతో మాట్లాడే దేవుని మీద నీకు విశ్వాసం ఉందా? మాట్లాడని వాటిపైన నీ విశ్వాసం ఉందా? ఎక్కడ ఉంది నీ విశ్వాసం? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే అంటాడు అబ్రహాము, దేవుడే చూచుకొనును అనగా యెహోవా ఈరే అని అన్నాడు. ఏంటంట? యెహోవా ఈరే అంటే ఆయనే చూచుకొనును అన్నాడు. అది అబ్రహాం యొక్క విశ్వాసము. అందుకే ఆయనే చూచుకొనునని చెప్పారు. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చి ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన, బలిపీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, హల్లెలూయా, యెహోవా దూత పరలోకము నుండి వచ్చిందంట. చూసారా ఎంత అసలు ఆ కాలములో దేవుడు డైరెక్ట్ ఇట్లా మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు మనకు రేడియోలో మరి పాటలు ఎలా వినబడుతున్నాయి, మాటలు ఎలా వినబడుతున్నాయో అప్పుడు దేవుడు ఆ విధంగా మాట్లాడేవాడు. సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్న మాట, గాలిలో నుండి మేఘములో నుండి మాట్లాడుతున్న మాట దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి డైరెక్ట్ వినబడేది. అటు ప్రవక్తలకేమి, ఇటు విశ్వాసులకేంటి, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా దేవుని మాటలు వినబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, మరి యోబుతో మాట్లాడాడు, మరి అలాగే దానియేలుతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు, సొలొమోనుతో మాట్లాడాడు,
రాజులు అధిపతులతో మాట్లాడాడు. ఎన్ని రకాలుగా దేవుడు ప్రతి వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. అందుకే దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రవక్తలు మాట్లాడే ప్రతి మాట దేవుని ద్వారా వచ్చిన మాటను వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలా దేవుడు మాట్లాడే మాటలు మరి కొంతకాలం అయిన తర్వాత ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రవక్తలను పిలిపించి, దానియేలును పిలిపించి, మరి ఈ విధంగా జరగబోతుంది, నా ప్రజలకు చెప్పుము అని చెప్పి ఆ విధంగా ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. ఆనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఈనాడు సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలను మనం త్రోసిపుచ్చకూడదు, దేవుని వాక్యాన్ని త్రోసిపుచ్చకూడదు. కొంతమంది ఏమనుకుంటారంటే మరి యేసుక్రీస్తు అనగానే ఫారిన్ దేవుడు అని అంటున్నారు ఈ మధ్యలో. ఎందుకంటే అంత ఫారిన్ అంటున్నారు. యేసుక్రీస్తు అంటే ఫారిన్ దేవుడు, ముస్లింలు అంటే ఫారిన్ దేవుడు. మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే మరి ప్రపంచంలో ఎక్కువ శాతం ఉంది ఏ దేవుని నమ్మేవారు ఉన్నారు అని చూస్తే మరి యేసుక్రీస్తును నమ్మేవారే ఉన్నారు. మరి మెజారిటీ ఈజ్ ద లా అని అన్నారు. మన రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో మెజారిటీ ఈజ్ ద లా అని అంబేద్కర్ మరి తన యొక్క భారత రాజ్యాంగంలో రాసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మెజారిటీ ఏది ఉంది ప్రపంచంలో? మెజారిటీ ఏది ఉంది? మరి క్రైస్తవత్వం ఉంది. మరి ఆ క్రైస్తవత్వంలో ఒకే ఒక్క దేవుడు ఉంటాడు. కాబట్టి ఒక్క దేవుడినే మనము నమ్మాలి, ఆయన అందే విశ్వాసము మనము ఉంచాలి. అది అన్నమాట. అంతేకాని దేశానికి ఒక్క దేవుడు ఉండడు, కులానికి ఒక్క దేవుడు ఉండడు, మరి ఒక్కొక్క భాష మాట్లాడే వారికి ఒక్కొక్క దేవుడు ఉండడు, ప్రాంతానికి ఒక్క దేవుడు ఉండడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు, ఆయన నీతో నాతో మాట్లాడే దేవుడు. అందుకే దేవుడు మరి యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు, పాస్టర్స్గా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు పిలుస్తాడు, వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. నా సువార్త ప్రకటించు అని అంటాడు, నా కొరకు నువ్వు సేవ చెయ్యి అని అంటాడు, నా గొర్రెలను మేపు అని అంటాడు. ఈ మధ్య గొర్రెలు అంటే జ్ఞాపకం వచ్చింది. ఒక అంటాడు ఎడారి మతము అని అంటాడు. ఎడారి మతాలు ముస్లిము మరి క్రైస్తవులది ఎడారి మతాలు అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడారి మతాలు కావు ఇవి. ఎడారి ప్రాంతాలను, బీడు భూములను పచ్చిక బయళ్ళుగా చేసే దేవుడు. అందుకే ఆ ఎడారి ప్రాంతంలో కూడా మరి దేవుడు అక్కడ మరి ఉన్నాడు, ఆ జనాంగాలను నడిపించాడు. ఎడారి మతం అని ఒకడు అంటాడు, మరి వాని గుండు ఎడారిగా ఉంటుంది, ఒక్క ఎంటక కూడా వాని మీద మొలవదు, ఒక్క ఎంటక కూడా మొలవదు. మరి అలాంటి వాడు, వాని గుండె ఒక ఎడారిగా ఉంది, వాని మైండ్ ఎడారిగా ఉంది, వాడి యొక్క వక్ర బుద్ధి ఎడారిగా ఉంది. సో కాబట్టి యేసు ప్రభువు ఎడారి ప్రాంతంలో కూడా సెలయేరును పుట్టించగలిగే దేవుడు. అందుకే ఆయన జీవము కలిగిన దేవుడు, జీవ జలాలను నీ యొక్క హృదయంలో పుట్టించే దేవుడు. కాబట్టి ఆయన ఎడారి ప్రాంతంలో ఉంటాడు, మరి అన్ని ప్రాంతాలలో కూడా ఆయన ఉండగలడు. కాబట్టి ఎడారి మతాలు ఇది కావు, మతాలు కావురా పిచ్చివాడా. ఎందుకంటే ఈ ఎడారి మతము ఇది కాదు, ఇది జీవ మార్గము, ఇది సత్య మార్గము, ఇది న్యాయ మార్గము. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అంటాడు. అదే మాటను పోలీస్ స్టేషన్లలో, కోర్టులలో మనం రాస్తాము. ఏమని? సత్యమేవ జయతే అని అంటాడు. సత్యమే జయిస్తుంది అని మనము కోర్టులలో, పోలీస్ స్టేషన్లలో, మరి ఆయా స్కూళ్ళల్లో కూడా మనము చదువుతుంటాము, చూస్తూ ఉంటాము, సత్యమే జయిస్తుంది అని. మరి నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అన్న ఎవరైనా, అలాంటి వాడు ఆ మాట ఎవరైనా అన్నారేమో చూపించండి. మీకు దమ్ముంటే మీకు ఈ మాటలు ఇగో ఈయన అన్నాడు, ఇగో ఈయన అన్నాడు అని చెప్పి మీరు చూపించండి. మీరు చూపించలేరు, ఎందుకంటే మీ వల్ల కాదు. ఎందుకంటే నిజమైన దేవుడు ఒకే ఒక్కడు ఉంటాడు, ఆ ఒకే ఒక్కడు యేసు ప్రభు. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు జీవిస్తావు. హల్లెలూయా. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులుగా ఉందాము, నీతి కొరకు మనము ఆఖరి తప్పులు కలిగిన వారముగా మనము ఉందాము. అందుకే క్రైస్తవ జీవితము అగ్ని పరీక్ష వంటిది. యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని సుఖాలే వస్తాయని కాదు.
యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన ఎలా శ్రమ పడ్డాడో క్రైస్తవుడు కూడా ఆ విధంగా శ్రమ పడతాడు. శ్రమ పడ్డవాడే క్రైస్తవుడు, శ్రమ పడ్డవాడే విశ్వాసి. విశ్వాసంతో ఉన్నవాడు శ్రమ పడతాడు, శ్రమతో ఉన్నవాడు విశ్వాసముగా కలిగి ఉంటాడు. మరి అలాంటి శ్రమలు అనుభవించిన వాడు క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాలి. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించిన వాడే నిజమైన విశ్వాసి. అందుకే విశ్వాసము అనేది మరి ఎలాంటిదంటే, ఇంకో మాట మనం చూసుకుందాము, ఒక్క మాట చూసుకొని మనం ముగిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. విశ్వాసం అంటేనే నిజస్వరూపము. ఆ నిజస్వరూపమే దేవుని స్వరూపము, అది మహిమా స్వరూపము. అలాంటి మహిమా స్వరూపము కలిగిన దేవుని యందు నీవు విశ్వాసం ఉంచితే అది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నదని మనం ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. అందుకే అంటాడు, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విశ్వాసం అనున్నది మరి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. ఆ నిజస్వరూపమే సత్యస్వరూపము. ఆ సత్యస్వరూపమే దేవుని స్వరూపము. అది మహిమా స్వరూపము, అది సత్యవంతుడైన స్వరూపము. ఆ స్వరూపమును నీవు స్వారూప్యము చేసుకుంటే నీవు కూడా క్రీస్తును పోలిన వాడవుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మరి అట్టి నీతి మరి మనమందరము కలిగి ఉండవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు మరి యోహాను పత్రిక మరి 3వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. సువార్తలో, యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడు? దేవుడు లోకమును ప్రేమించాడు. ఆ లోకములో నీవు ఉన్నావు, నేను ఉన్నాను, మనమందరము ఉన్నాము. మనమందరము పాపులమై ఉండగా ఆయన మన కొరకు సిలువలో రక్తము చిందించి మన కొరకు శాపగ్రస్తుడుగా అయిపోయాడు. అందుకే ఆ శాపం, మన శాపము ఆయన భరించాడు, మన పాపము ఆయన భరించాడు, మన దోషము ఆయన భరించాడు. కాబట్టి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి నీ కొరకు నా కొరకు రక్తము చిందించాడు. ఆ రక్తములో నీ పాపములు, నా పాపములు, మనందరి పాపములు కడగడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకంలోకి వచ్చానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిపోతున్న నిన్ను రక్షించడానికి ఇంకెవరైనా వచ్చారా చెప్పండి? ఎవరు రాలేదు. అందుకే యేసు ప్రభువే నీ కొరకు సాక్షాత్తు నీ కొరకు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ కొరకే ఆయన వచ్చాడు, నీ కొరకే రక్తము చిందించాడు. నీ పాపములను ఆయన రక్తములో మరి కడగడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు ఎప్పుడైతే ఆయన యందు కడగబడతావో నీవు అప్పుడు మరో జీవితము నీకు వస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క మన జీవితాన్ని మనము 2 భాగాలుగా చేసుకోవచ్చు. ఒకటి క్రీస్తును నమ్మకం ముందు, ఒకటి క్రీస్తును నమ్మిన తర్వాత. నమ్మకం ముందు మనం ఎలా ఉన్నాం, నమ్మిన తర్వాత ఎలా ఉంటున్నాం అనేది మనము బేరీస్ వేసుకొని చూస్తే మనకే తెలుస్తుంది. నిజమే, ఒకప్పుడు నేను దొంగను, ఒకప్పుడు నేను మాంత్రికుడను, ఒకప్పుడు నేను నక్సలైటును, ఒకప్పుడు నేను విగ్రహారాధికుడను, ఒకప్పుడు నేను తిరుగుబోతును, ఒకప్పుడు నేను తాగుబోతును, ఒకప్పుడు నేను ఎన్నెన్నో 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 పాపములు దోషములు చేసిన వాడను. కానీ ఇప్పుడైతే నేను క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుచున్నాను గనుక నేను క్రీస్తు బిడ్డను, నేను ఆయన కుమారుడను, నేను ఆయన కుమార్తెను అని నీవు గర్వంగా చెప్పుకోగలవు. అందుకే యేసు క్రీస్తు నందు నీవు శుద్ధుడవు అయిపోతావు. అప్పుడు యెహోవా యందు నేను అతిశయిస్తాను అని చెప్పి నువ్వు గర్వంగా చెప్పుకోగలవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి విశ్వాసము దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా ప్రభువా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని నీ వాక్యం సెలవిస్తుంది. మరి ఉదాహరణకు అబ్రహామును చూపించావు తండ్రి. మేము మరి పైకి వెళ్ళి ఆ చోటుకు వెళ్ళి తిరిగి వచ్చేదము అని చెప్పినాడు ప్రభువా. ఎంత విశ్వాసము తండ్రి అబ్రహాంకి మీరు ఇచ్చారు. ఆ పరీక్షలో మీరు అబ్రహాము నెగ్గాడు ప్రభువా.
మరి ఆయనకు విజయాన్ని ఇచ్చాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టి పిలిచారు. అలాంటి విశ్వాసం మా ఒకరికొరికి మీరు దయచేయమని అడుగుతున్నాం. వాక్యం విన్న ప్రతి బిడ్డను వారి హృదయాన్ని సంధించండి ప్రభువా, వారిలో నీ యొక్క ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయవాడా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ పొందుకొని నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది, దేవునికి స్తోత్రం. మరి దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదాలు తీసుకుందాము. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును వాక్యం విన్న ప్రతి బిడ్డలకును మరి సదాకాలము మరి శాంతి సమాధానము కలుగునుగాక, రక్షణ ఆనందము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ మరి మీ కొరకు మరి యొక్క వాక్యాలు మరి అందించబడుతున్నాయి. మరి గూగుల్ మీట్ ద్వారా కూడా మరి ప్రజలకు మరి అనేకులకు కూడా మరి వాక్యము వినిపింప చేస్తున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వాక్యం చెబుతారు. ఉదయము సాయంకాలము మరి దేవుని యొక్క పరిచర్యలు జరుగుతుంటాయి. మరి మీకు ఎవరైనా మరి మీరు గూగుల్ మీట్లోకి రావాలంటే మరి మా యొక్క ఫోన్ నంబర్ను మరి సంప్రదించండి, ఫోన్ చేయండి. మరి ఈ విధంగా మరి నేను నంబర్ చెప్తాను. మరి 8247470073 ఈ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ పేరును మరి మా యొక్క KDGM గ్రూప్లో మరి చేర్చడం జరుగుతుంది. అలాగే మరి యొక్క కృపాదీవెన పరిచర్యలు మరి కొనసాగాలంటే మీ యొక్క మరి సపోర్ట్ చాలా అవసరం. మరి ఆ యొక్క సపోర్టు మరి మీరు మాకు చేసినట్లయితే దాని ద్వారా మా యొక్క QR కోడ్ మరి ఇక్కడ మీకు లైవ్లో వస్తుంది. మరి ఆ యొక్క QR కోడ్ను మీరు చూసి మరి సపోర్ట్ చేయవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని మరి అర్థిస్తున్నాము. సో కాబట్టి మరి మీరు మాకు సపోర్ట్ చేయండి. అలాగే మరి మీకు ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే మరి ఇప్పుడు చెప్పిన నంబర్కి మరి మీరు ఫోన్ చేయండి. మరి మేము మీ కొరకు ప్రార్థిస్తాము. మరి కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్లో మరి ప్రార్థనా వీరులు మరి చాలామంది ఉన్నారు. మీ సమస్యల కోసం మరి అహర్నిశలు ప్రార్థనలు చేస్తారు. సో కాబట్టి మరి మీరు ఫోన్ చేయండి. మీకు ఏదైనా రిక్వెస్ట్లు ఉంటే, ఆత్మీయ మరి అవసరతలు ఏదైనా ఉంటే మరి మాకు ఫోన్ చేయండి. మరి మీకు ఎల్లవేళలా 24 గంటలు మరి మీ కొరకు మరి మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మరి మీ అందరినీ దీవించునుగాక. ఈ యొక్క కృపా దీవెన ఛానల్ని మరి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మరి షేర్ చేయండి. దేవుడు మరి మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్.